ఇచ్చినాం కదా, ఇచ్చినాక మాకు ఏదైనా ప్రూఫ్ ఇవ్వాలి కదా మేము ఇచ్చినట్టుగా. మళ్ళీ ఎన్నిసార్లు ఇవ్వాలా, ఎక్కడెక్కడ ఇవ్వాలా? ఈ రేషన్ కార్డు లేదు ఇప్పటి వరకు. భర్త చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక ఆడపిల్ల మీద బతుకుతున్నా నేను. 10,000 కిరాయి కట్టుకుంటా. ఇల్లు లేదు, ఒక రేషన్ కార్డు లేదు. అమ్మాయి తీసుకొచ్చి బతికిస్తున్నది నన్ను. కొడుకు లేడు, 2 అమ్మాయిలు. ఎట్లా బతకాల 10,000 కిరాయి కట్టుకొని? ఇప్పుడు వాళ్ళకి ఇన్ని కాయిదాలు ఇచ్చినాం, ఆటోల కిరాయిలు పెట్టుకొని వచ్చి. ఏమన్నా ఇవ్వండి మీరు తీసుకున్నట్టు ప్రూఫ్ అంటే ఏం లేదు, జిఎస్ఎంకి పంపించేస్తాము, ఆ తర్వాత మీ ఇంటికి వస్తారంటే ఎవరు వస్తున్నారు సార్? ఇలా ఈ కాలంలో ఇంటికి వచ్చి ఎవరు ఇస్తున్నారు చెప్పండి? నీళ్ళు తాగి ఇక్కడ ఉరికొచ్చినాం, అయిపోతాయి అంటే ఏం చేయాలో చెప్పండి? మళ్ళీ ఎంత ఇబ్బంది. 10,000 కిరాయి ఒక ఆడపిల్ల నడుపుతుంది అని, కొడుకు లేను. ఎట్లా? అదే గొప్పగా చెప్పుకున్నామే ఆయన, అంతే. ఇప్పటి వరకు ఏం లేదు, రేషన్ కార్డు లేదండి ఇప్పటి వరకు. పింఛన్ లేదు, 1 రూపాయి పింఛన్ తినలే మేము. మళ్ళీ ఎట్లా? ఎవరిని అడగాలి? ఇంకా ఎవరికి లేదు, రూపాయి లేదు. 10,000 కిరాయి కట్టుకొని బతకాల. ఎవరు? భర్త లేడు, కొడుకు లేడు. ఆడపిల్లల మీద ఎట్లా బతకాల మేము? కనీసం నాకన్నా కొంచెం పింఛన్ వస్తే ఇంత ఇంటికి రాయి కన్నా అవసరం పడుతుంది కదా. అప్పుడు ఎక్కినప్పుడు ఆయన అన్నాడు సీఎం, ఆడ ఇన్ని జిరాక్సులు ఇచ్చినాం, అవన్నీ తీసి చెత్తలేసిండ్రో కాల్ చేసిండ్రో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇచ్చినాం, ఏమైనా ప్రూఫ్ అందా మేము ఇచ్చినట్టు? ఏం లేదు. అవును, మళ్ళా ఇప్పుడు ఇది ఇచ్చిండ్రు, మాకు ఒక రిసిప్ట్ ఇచ్చినారు. అప్పుడు ఫిలప్ చేసినప్పుడు ఇది ఇచ్చినారు. ఇది అప్లై చేసినప్పుడు ఇచ్చినారు. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటి వరకు? ఒక మాట లేదు, ఒక పిలుపు లేదు దీని గురించి. ఇప్పుడు ఇది తీసుకొని మెడలో కట్టుకుందామా? ఇది ఇల్లుకు, పింఛన్కు, పింఛన్కి రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. ఎన్ని ఉన్నాయి మీరే చదవండి, నాకు రాదనుకో చదవండి, మీరే చదవండి. ఏముంది దీంట్లో? ఏమొచ్చినాయి మాకు? ఎట్లా బతకాలి? 10,000 కిరాయి ఒక అమ్మాయి నడుపుతుందంటే 10,000 కిరాయి మీద ఎట్లా బతుకుతామండి? చెప్పుకుంటారు ఎవరు రమ్మనండి, ముంగట మాట్లాడతాం మేము. మాకు అంత ధైర్యం ఉంది, ఎందుకంటే మేము తింటలేం కదా, మాకు ధైర్యం ఉంది. రేషన్ కార్డు లేదండి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఆడ అప్లై చేయి, ఈడ అప్లై చేయి, ఆడ పోతే లేదమ్మా ఇప్పుడు రా. వయసు వస్తుందా పోతుందా మాకు తిరగడానికి? అమ్మాయి ఒక రోజు ఇంటి దగ్గర ఉంటే సాలరీ కట్ అవుతుంది, మమ్మీకి రెంట్ కట్టాలా, నేను ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవరు తిరుగుతారు అంటది అమ్మాయి. ఇప్పుడు కూడా డబ్బులు లేకుంటే ఒక ఆమె దగ్గర అడుక్కొని వచ్చిన, తనే పెట్టింది, జిరాక్స్లకు కూడా తనే ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ఇచ్చినాము, మాకు ఏం స్లిప్ ఇచ్చినారండి మీరు తీసుకున్నట్టు? ఏమి ఇవ్వలే. ఏదన్నా ప్రూఫ్ ఇవ్వాలి కదా, ఇట్లా ఏమన్నా ఇవ్వాలి కదా మాకు. ఇది చూపించి మేము ఏమన్నా ఇంకా ఇక్కడ కాదు ఏమన్నా పోయి మాట్లాడగలుగుతాం మేము. చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నారు కానీ మీకు ఏమి లేదండి, ఏం లేదు. ఏం చెప్పాలా? అనుకునే అన్ని తీర్చమనండి. ఓటు అయితే వేయించుకున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ వేయాలా? ఓట్ల గురించే కానీ ఇదన్నీ చేయడానికి కాదా? తను దేనికి ఉన్నాడు ముఖ్యమంత్రి? దీన్ని చేయడానికే కదా. మళ్ళీ సొంతం ఇండ్లు ఉన్న వాళ్ళకి సొంతం ఇండ్లు వస్తున్నాయండి. 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాయండి, ఆల్రెడీ ఉన్నాయి. మీరు వచ్చి అన్ని కలెక్ట్ చేసుకొని ఆ నంబర్లతోటి మీరు ఇల్లు బస్తీకి ఒక 4గురిని పెట్టి తింపండి. మీ అందరు బయట పడకుంటే నాకు అడగండి. ఒక్కొక్క ఇంటికి 5-6 రేషన్ కార్డులు ఉన్నాయి. లేని వాళ్ళం ఏం చేయాలా? బ్లాక్లో కొనుక్కొచ్చుకొని తింటున్నాం. మళ్ళీ పేదలకు మళ్ళీ ఏముందండి మాకు? అన్ని రోడ్డు వేసుకొని ఏదో 4 గుట్ల రావాలని అంతే. మా దగ్గర బంగారం భాగ్యాలు లేవు. కావాలంటే ఇప్పుడు మీరు రండి, మా కిరాయి ఇల్లు చూపిస్తాం ఎంతలో ఉన్నాం మేమని. ఏమంటున్నారండి అధికారులు? వచ్చి ఫోటోలు దించుకొని పోవడం అయిపోయి అంతే వాళ్ళ వరకు. ఏమి లేక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అని అంటున్నాడు ముఖ్యమంత్రి. సంబరాలు ఏడ చేస్తున్నామండి? ఏం సంబరం ఉంది మాకు? బాధనే ఉంది. ఆయన ఎక్కి ఎన్ని రోజులు అవుతుంది, ఇది ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి? మళ్ళీ ఏమి ఇచ్చిండు మాకు ఇప్పటి వరకు? ఏం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఆడ అది తీసుకున్నారు అన్ని గానం, ఇది ఇచ్చినారు. ఇప్పుడు ఇచ్చినారు, ఏమి లేదు. ఒక కాగితం ముక్క కూడా రాసియలేరు. ఏమో జిఎస్ఎంకి పంపుతారంట, వాళ్ళు వస్తారంట. ఇల్లు ఎవరు వస్తున్నారండి చెప్పండి? ఎవరు వస్తుండ్రు ఇల్లు రావడానికి? మళ్ళీ మేము ఎట్లా బతకాలి ఇప్పుడు?
ఇది ఇచ్చినారు, ఇది ఏం చేయాలి ఇప్పుడు మేము? ఇదేంటి మళ్ళీ దీన్ని తీసుకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది, దీని మీద ఏమి ఇస్తున్నారు? ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చినాం, 4 జిరాక్సులు తెమ్మన్నారు, తీసుకొచ్చినాం, మళ్ళీ అన్నిటికీ డబ్బులే. ఈయన ఇస్తున్నాడా సీఎం దేమన్నా? మాకు పింఛన్ వస్తేనన్నా మేము జిరాక్స్ తీసి ఇస్తాం అందరికీ. ఏ గతి లేదు. అన్ని గతి ఉంటే గీడికి ఎందుకు తిరుగుతాం? ఇంట్లో కూర్చుంటుంటే ఆయన ఇచ్చినుంటే ఉట్టి ఓటు వేయనిక బయటకు వెళ్తుంటే మేము ఓట్లు వేయించుకొని ఆయన గద్దె మీద కూర్చున్నాడు, మాకేమో రోడ్డు పాలు చేసిండు. ఇంకేంది? ఎందుకు అడగా? బరాబర్ అడుగుతా. అంత అధికారం ఉంది, ఎందుక తింటలేం కదా, బరాబర్ అడుగుతా. తినేటోళ్ళు మూసుకొని ఉంటారు. సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి సొంతం ఇల్లు, లేనోడికి ఏమి లేదు. తీసుకున్నాం, ఎప్పుడు అప్లై చేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. వస్తాయి ఇందిరా ఇండ్లు వస్తున్నాయి, ఇయ్యాలు వస్తున్నాయి, రేపు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ టైంలోనే చెప్తారు మాకు. ఇది ఎప్పుడు మాకేం లేదు. ఉన్నోళ్ళకి ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లే ఇచ్చిండు, మాకు ఏది లేదు ఇప్పటి వరకు కూడా. మాకు దేనికి లేక ఇవాళ ఇస్తున్నట్టు కూడా మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు మాకు ఏ పురుపు అనేది కూడా లేదు. అన్ని జిరాక్స్లకు ఇప్పుడు 100 రూపాయలు పెట్టినాము, ఇప్పుడు వచ్చినాం. ఏ ఒక్క గ్యారంటీ కూడా లేదు మాకు. ఉన్నది చెప్పేస్తున్నాం. ఈ పిల్లల్ని తీసుకొని మేము ఎట్లా ఉండే, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క ఆయన చేస్తే మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు బిడ్డ పిల్లల్ని ఎత్తుకొని నేను ఇక్కడ తిరుగుతున్నా, దేని మీద బతకాలి మేము? ఇప్పుడు మాకు ఏదైనా కిరాయి సొంత ఇల్లు ఉంటే మేము ఇంట్లో ఉంటాం కదా, పిల్లల్ని పెట్టుకొని ఏదో ఇళ్ళ పని ఏదో పాస్ పని వేసుకొని బతుకుతాం కదా. దేనికి సంబంధించి లేదు మాకు. ఓటు వేసేటప్పుడు ఒకటే ఓటు అని చెప్పడానికి వస్తారు మీరు. ఇప్పుడు మాకు దేనికి సంబంధం లేకపోతే మేము ఎట్లా చేయాలి? ఒక్క గ్యారంటీ లేదని 6 గ్యారంటీ ఏడికెళ్ళి ఇస్తున్నాడు. మాకు ఒక్క గ్యారంటీ ఏం పురుపు ఉంది? ఉంటే మేము ఒకటి ఇచ్చిండు, మేము తిన్నామని చెప్తాం, దానికి బాధ లేదు. తింటే తిన్నామని చెప్తాం, తినంది ఏడికెళ్ళి చెప్తాం మేము. ఫ్రీ బస్ ఏం చేయండి? ఇంకా ఫ్రీ బస్లో అన్నవాడ పానాలు పోతున్నాయి. ఆ ఫ్రీ బస్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, బంద్ చేసినా కూడా బాధ లేదు మాకు. అదే పైసలు బట్టి బస్కు అయినా సుకూన్ పోతాం. ఇలా పిల్లల్ని తీసుకొని మేము ఫ్రీ బస్సులో ఎట్లా పోతాం? పిల్లల్ని చంపుకున్న టైం వస్తుంది, మాకు భయం అయిపోతుంది. ఇప్పుడు మొన్న సేవలు అక్కడ ఎట్లా అయింది? 3 వయసు పిల్లలే, 3 చనిపోయారు. అక్క చెల్లెల్ని 3 హైదరాబాద్కి రావాలని అట్లా అయిపోయింది. ఇప్పుడు మాకు కూడా అట్లా భయం అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే ఇప్పుడు ఇట్లా బస్కి ఇప్పుడు ఫ్రీ ఉంది, ఆధార్ కార్డు ఉంది, తీసుకొని పోవాలంటే మేము పిల్లల్ని తీసుకొని పిల్లలకి ఇబ్బంది అవుతుందా? పిల్లల్ని పానం పట్టుకోవాలి, మేము పానం వెళ్ళిపోవాలా? రేపు మాకు అవసరమే లేదు అది. ఫ్రీ బస్సెస్ అనేది మాకు ఏం లేదు. మాకు ఏదైనా పింఛనో మంచిదో చెడు ఏదైనా చేస్తే వస్తుంది. ఇంత 4000 పింఛన్ అన్నాడు, మాకు ఇప్పుడు పింఛన్ కూడా మేము రాలే కూడా. ఏజ్ బట్టి కూడా అడుగుతారు కదా అని కూడా మేము అట్లా ఊరుకున్నాం. మా ఆయన పింఛన్ కూడా లేదు. ఇప్పుడు మా ఆయన 60 సంవత్సరాలు ఉన్నాడు, పింఛనే లేదు. ఏడ చేపించుకున్నాడు? అసలు చేపించుకునే లేదా, నేను చూడే లేదు. చీరలు బతుకమ్మ చీరలు అన్నాడు. చీర కేసీఆర్ ఉన్నప్పుడు అని ఇచ్చిండు, లేదనొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి దసరాకి ఇచ్చిండు, మేము తీసుకోలేదు అనొద్దు. ఈయన వచ్చిండు 2 సంవత్సరాలు చీరలు కూడా తీసుకోలేదు మేము. చెప్తున్నా కదా, ఒక్క చీర లేదు. ఏమో మహిళా గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇస్తాడంట 2 వేసి చీరలు, 2 కాదు 10 కూడా ఇచ్చుకోకు, మాకు చీరలతో అవసరం లేదు. కానీ మాకు ఇయ్యలేదు. మాకు ఇస్తే మేము కట్టుకొని కూడా ఇప్పుడు వస్తుంది మిడికి. ఇప్పుడు ఇచ్చిన రేపు కట్టుకొని వస్తాం. ఆయన ఇచ్చిండు అనుకో పురుపు వలకమని మాకు వచ్చినాయి, తీసుకున్నాం. నా 2 బిడ్డలు తీసుకున్నా, నాది కూడా తీసుకున్నా. ఉన్నది ఇయ్యలేడు. మంచివి అవి అసలు బొంతలు కూడా కుట్టించుకోలేము, కానీ పడేదని తీసుకున్నాం. అట్లా ఏ మంచి చీరలు ఇచ్చిండు? ఒక్క చీర లేదు రేవంత్ రెడ్డి, ఒక్క చీర లేదు, ₹1 అనేది కూడా లేదు రేవంత్ రెడ్డిది. మాకు ఓట్లు మేము వేసి గెలిపించింది మాది తప్పు, మాది బుద్ధి తక్కువ వేసినాం, తెలివి లేక వేసినాం. ఇప్పుడు అందుకే అడుగుతుర్రు కదా. ఇప్పుడు మేము కూడా ఊర్లలో పోతాం, మా ఊర్లలో మాకు ఎంత ఇది చేస్తారు. ఇప్పుడు ఉన్నాయి, రేపే ఉంది మాకు ఊర్లో ఓటు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అవుతా, మేము ఇప్పుడు గట్టిగా ఆడితే మాకేం చేయలేడు ఊర్లో. మేము బతుకు తెరుకు ఇక్కడ వచ్చినాం కదా, ఇక్కడ చేసుకున్నాం. ఇప్పుడు ఊర్లో మేము ఏమని అడగాలి? అక్కడ చేసుకున్నారు, ఇక్కడ ఎందుకు వేస్తారమ్మా అంటారు. ఎట్లా చేయాలో చెప్పండి, మీరే చెప్పండి సార్. ఇక్కడ చిన్న పిల్లలు, ఇక పిల్లలు వదిలిపెట్టి డ్యూటీలకు వెళ్తారు పిల్లలు. ఈ పిల్లల్ని పట్టుకోవాలంటే ఇప్పుడు ఒక మనిషి కావాలి కదా. ఇప్పుడు మేము ఏం తిని బతకాలి? అడుగుతాము, అడగదు ఏం లేదు, అడుగుతాం. ఏడికైనా అడుగుతాం, ఏడికి రమ్మంటే వస్తాం, అడుగుతాం. మాకు డబ్బులు పెట్టుకొని కూడా కష్టపడ్డ పైసలు పెట్టుకొని వచ్చి కూడా అడుగుతాం. బాధ అవుతుంది, మన బాధ అయితేనే కదా ఎవరికైనా. బాధ లేని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, బాధ ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతాం.